వాళ్ళ అమ్మ దగ్గరికైతే వచ్చి ఆ అమ్మాయి ఆ అబ్బాయి ప్రేమించిన విషయం చెప్తుందనమాట. ఆ అబ్బాయి చాలా డబ్బున్నవాడు. అలానే నేను అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటాను అనేసి చెప్తుంది. వాళ్ళ అమ్మేమో కుదరదు, డబ్బు లేదు, ఏమీ లేదు, నీకు ప్రేమ అంటే విలువ తెలియట్లేదు. రేపన్న రోజు డబ్బు ఎన్నో సమస్యలు తెచ్చిపెడుతుంది. ఆ రోజు నువ్వు అర్థం చేసుకుందామన్నా నీ జీవితం సగం అయిపోతుంది. వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు. సో నేను చెప్పింది విను, నువ్వు ఆ అబ్బాయిని మర్చిపో అనేసి చెప్తుంది. కానీ ఆ అమ్మాయి వినదు. ఇంతకీ ఇక్కడ ఏంటి అంటే ఆ అబ్బాయి కూడా చాలా పేదవాడే. కానీ ఆ అబ్బాయి చాలా సిన్సియర్గా ఈ అమ్మాయిని లవ్ చేస్తాడు. పెళ్ళి అయితే చేసేసుకుని వచ్చేస్తుంది. సేమ్ వాళ్ళ అక్కలని ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంటికి వచ్చేస్తుంది. వాళ్ళ అమ్మ చాలా బాధపడుతుంది పాపం, ఎంత చెప్పినా వెళ్ళలేదని. కానీ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఆ అబ్బాయి చాలా పేదవాడని. వాళ్ళ అమ్మ తర్వాత చాలా సంతోషిస్తుంది. కానీ ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది అన్నమాట, ఏంటి ఇలా జరిగింది అనేసి. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి ఆ అబ్బాయితో ప్రేమగా ఉండడం మానేస్తుంది. బయట ఇంకో అబ్బాయితో అయితే మాట్లాడడం, అలా వేరే అబ్బాయి కోసం చూడడం అలా చేస్తుంది అనమాట. సో మీకు పార్ట్ 5 కావాలంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.